గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పీఏసీ సభ్యులు హాజరయ్యారు. ప్రధానంగా 7 అంశాలపై నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పీఏసీ సభ్యులు హాజరయ్యారు. ప్రధానంగా 7 అంశాలపై నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన కాంగ్రెస్ పీఏసీ సమావేశం కొనసాగుతోంది. మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పీఏసీ సభ్యులు హాజరైనట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా 7 అంశాలపై నేతలు కీలకంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, మొత్తానికి 7 అంశాలపై కీలకంగా ఈ మీటింగ్లో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ 7 అంశాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీఏసీ మీటింగ్ కొనసాగుతోంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పీఏసీ సభ్యులు హాజరైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా 7 అంశాలపై ఈ పీఏసీ మీటింగ్లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, పీఏసీ మీటింగ్లో కీలకంగా 7 అంశాలకు సంబంధించి గాంధీ భవన్లో ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. గాంధీ భవన్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. పీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం అయితే ప్రారంభమైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులందరితో పాటు పీఎస్సీ సభ్యులంతా కూడా అటెండ్ కావడం జరిగింది. అయితే ప్రధానంగా కొన్ని అంశాలు ఏవైతే 7 అజెండా అంశాలను అయితే ఫిక్స్ చేశారో ఆ అంశాలపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. మొదటగా రాష్ట్రంలో కొరతగా ఉన్న యూరియాకు సంబంధించిన అంశంపైన కూడా డిస్కషన్ చేశారు. కేంద్రం తెలంగాణ పైన వివక్ష చూపుతుంది. ఈ వివక్షకు సంబంధించి మొత్తం ఇప్పుడు రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక ఎజెండా తోటి ముందుకెళ్లాలి. దీనికి సంబంధించి కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపైన కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు సంబంధించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసినందుకు కూడా పీఏసీ అంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా అదేవిధంగా నెక్స్ట్ ఓట్ చోరీకి సంబంధించి కేంద్రం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్న ఏదైతే ఓట్ చోరీ కార్యక్రమం రాహుల్ గాంధీ ఎత్తుకున్నారో దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరగాలి. ఓట్ చోరీకి సంబంధించి ముఖ్యంగా ఫేక్ ఓట్లను సృష్టిస్తూ వాళ్ళకు గెలుచుదామని చోట్ల కనుక ఏ విధంగా అయితే గెలుపోవడంలను దృష్టిలో పెట్టుకొని ఓట్లను చేర్చడం కానీ ఓట్లను డిలీట్ చేయడం కానీ కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా జనంలోకి సీరియస్గా తీసుకెళ్లాలి. ఓట్ చోరీ కార్యక్రమం ద్వారా బీజేపీ అనైతికంగా రాజ్యం చేపట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా జనంలో పెద్ద ఎత్తున చర్చ చేయాలని చెప్పేసి భావిస్తారు. వీరితో పాటు ఎజెండాలో మొదటగా భావించినట్టుగా లోకల్ బాడీ అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవానికి మొత్తం మీద చట్టపరంగానే 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి మొదట్లో భావించారు. కానీ కేంద్రం ఇప్పటివరకు దానికి సంబంధించి రాష్ట్రం నుంచి చేసిన ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసిన వాటికి కానీ అదేవిధంగా ఆర్డినెన్స్ కానీ వేటికి కూడా కేంద్రం ఆమోదం తెలుపలేదు. కాబట్టి ఇప్పటికీ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో క్యాప్ అనేది 50% రిజర్వేషన్ క్యాప్ ఉంది. కాబట్టి ఆ క్యాప్ను ఓపెన్ చేయడానికి రాష్ట్రం చేతిలో అవకాశం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రిజర్వేషన్లు గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 22% రిజర్వేషన్ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఉంచుతూ ఇప్పుడు కూడా అదే రిజర్వేషన్ ఇస్తూ మిగతా వాటికి ఏవైతే కాంగ్రెస్ పార్టీ అష్యూరెన్స్ ఇచ్చిందో 42% రిజర్వేషన్లు వాటికి సంబంధించిన మిగతా 20% అనేది పార్టీ తరఫున ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 20% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏ విధంగా ఇవ్వాలి, ఏ క్రైటీరియాలో ఇవ్వాలి, ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో ఇవ్వాలా లేదంటే డిస్టిక్ క్రైటీరియాగా తీసుకోవాలా, పార్టీ ఏ విధంగా క్రైటీరియా తీసుకోవాలని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి నేతల నుంచి అభిప్రాయాలన్నిటి కూడా
తీసుకోవాలని కూడా ఆలోచించింది. వాస్తవానికి 42% పూర్తి స్థాయిలో రిజర్వేషన్ సాధించాలని చెప్పేసి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళు గట్టి పట్టుపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీని పూర్తి స్థాయిలో ఆ విధంగానే ప్రభుత్వ పరంగానే ఇచ్చే విధంగా చూడాలి. పార్టీ పరంగా అనేది కూడా అసలు అది గ్రౌండ్ స్థాయిలో వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు. ఒక పార్టీ ఇస్తే మరో పార్టీ ఇచ్చే అవకాశాలు ఉండవు. ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని చెప్పేసి మొదటి నుంచి భావించారు. కానీ కేంద్రం ఈ విషయంలో రాష్ట్రం నుంచి చేసిన రిజర్వేషన్ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సానుకూలత లేని నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఎన్నికలైతే లోకల్ బాడీ ఎన్నికలైతే నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు ఒక డెడ్ లైన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెట్టింది. కాబట్టి ఆ డెడ్ లైన్ దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 30 లోపే కనీసం ఎన్నికల ప్రాసెస్ అన్న స్టార్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఏడాదిన్నర కాలంగా లోకల్ బాడీలో పరిపాలన లేకపోవడంతో కుట్టుపడుతున్న పరిస్థితి కాబట్టి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని లోకల్ బాడీ ఎన్నికలు ఖచ్చితంగా సెప్టెంబర్ 2nd వీక్ నుంచి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసి అక్టోబర్లోనైనా నిర్వహించే విధంగా కూడా చూడాలి. దానికి సంబంధించి కూడా 42% రిజర్వేషన్లు పార్టీ పరంగానే ఇచ్చి ముందుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు. ఓకే ప్రతాప్.